మక్తల ఆగయ్య ముదిరాజ్ అంటే మనోవికాస మహోన్నత వ్యక్తిత్వం, మంచికి మారుపేరు, నీతి నిజాయితీ ధర్మం అంకిత భావానికి అంకితమైన అమరవీర చక్రవర్తి. ఎందరికో మార్గదర్శిగా మరెందరికో స్ఫూర్తిదాతగా వెలుగొంది వేనోళ్లు కీర్తింపబడిన కాంతిపుంజం. గజం జాగా కనబడితే చాలు కబ్జాలు చేసే సమాజంలో ముదిరాజ్ జాతి కోసం నగరం నడిబొడ్డులో అత్యంత ఖరీదైన భూమిని అందించి ముదిరాజ్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జాతిరత్నం ఆగయ్య ముదిరాజ్ గారు. మన ముదిరాజ్ భవన్ కూర్చున్నటువంటి స్థలాన్ని ఆగయ్య గారు ఇంకా నలుగురు ముదిరాజ్ పెద్దలు కలిసి మన సంఘానికి దారాదత్తం చేసినటువంటి వాస్త వాళ్ళ పేరు కూడా ఒక ఫ్లోరు వాళ్ళ పేరు పెట్టడం జరుగుతుందని మీ అందరితో మనం చేస్తున్నాం మిత్రులారా. జైల్లో పెట్టిన జంగ్ సైరను ఊదుతూ వీర జవాన్ అయి నిజాం పాలకులపై విరుచుకుపడుతూ స్వాతంత్ర పోరాటంలో సాగిన విప్లవ రణధీరుడా. 1969 తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన సేవలు మరువలేనివి. సమరయోధుల పెన్షన్ను సున్నితంగా తిరస్కరించిన మహోన్నతమైన మహానుభావుడా. మీ నీతి నియతి ఆచంద్ర తారార్కమై విలసిల్లుతున్నది. ముదిరాజులంటే ప్రాణమన్నావు. ఆగమవుతున్న జాతిని ఏకం చేయాలని సంఘం కట్టి సమరశంఖం ఊదావు. కష్టాలు ఎన్ని వచ్చినా జాతి కోసం ఎదురు నిలిచావు. ముదిరాజుల అడ్డా కోసం కలలుగన్నావు. భూమి కనబడితే కబ్జా చేసే సిటీ వాతావరణంలో ఏమి ఆశించకుండా అంది వచ్చిన అవకాశాలను ఆవలనెట్టి సికింద్రాబాద్ బోయిగూడ సెంటర్లో అత్యంత ఖరీదైన 1500 గజాల భూమిని సంఘానికి అందించి భవన నిర్మాణానికి అంకురార్పణ చేసి అందరినీ అభ్రపరిచారు. సికింద్రాబాద్ భవనానికి స్థలాన్ని కొనిచ్చిందాను వాళ్ళ తాతగారు కీలకమైన వ్యక్తి. ఆ రోజు వారిచ్చిన కాంట్రిబ్యూషన్ సికింద్రాబాద్ ముదిరాజ్ సంఘానికి స్థలాన్ని కొన్నారనే విషయాన్ని కూడా మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.